అబ్బబ్బా! దబ్బకాయ చూస్తే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతాయి. దాన్ని తొక్క తీసేసి, చక్కగా కోసేసి, దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసి, ముక్కలు ముక్కలు కట్ చేసేసి, బాండీలో కొద్దిగా నూనె వేసేసి, దానికన్నా ముందు కొంచెం ఆవాలు, మెంతులు వేయించేసి పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక బాండీలో నూనె వేసాం కదా, ముక్కలు చేసిన దబ్బకాయ వేసేసి, కొద్దిగా 2 నిమిషాలు మగ్గనిచ్చేసి మూత పెట్టి, ఇక దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ అల్లే ఉడికించేసుకుందాం. టిఫిన్లోకి చట్నీ సూపర్గా ఉంటుంది ఇదైతే. ఇక రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఘాటుకు సరిపడా కారం, మాదైతే అద్దరిపోద్ది కారం. అలా వేసేసుకొని దాంట్లో మరీ పులుపు కదా, కొద్దిగా బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం వేసేసి అండ్ ఫైనల్గా ఆవు పిండి, మెంతిపిండి వేసేసి 2 నిమిషాలు ఉడకనిచ్చేసి తాలింపు పెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జాడీలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెల రోజులు టిఫిన్స్కి అద్దరిపోద్ది అంతే.